ఎఫ్బిటిఆర్, ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్. ఈ ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ ఎక్కడ? ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ కల్పకంలో 1985లో స్టార్ట్ చేస్తారు. అది ఓన్లీ టెస్ట్ కొరకేనండి, అంటే రీసెర్చ్ రియాక్టర్. రీసెర్చ్ రియాక్టర్లో మళ్ళీ ఫాస్ట్ బ్రీడర్ రీసెర్చ్ రియాక్టర్. మరి ఒరిజినల్గా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఎక్కడుంది? ఇది కల్పకం, తమిళనాడులో ఉంది. 500 మెగావాట్స్, అంటే 500 మెగావాట్స్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఎక్కడ కన్స్ట్రక్షన్లో ఉంది? కల్పకం, తమిళనాడు. దీన్ని మనం ఏమన్నాం? ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. టెస్ట్ రియాక్టర్ కాదు, ప్రోటోటైప్ అంటే ఫస్ట్ది, మొట్టమొదటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనొచ్చు, లేదా నమూనా ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనొచ్చు. పిఎఫ్బిఆర్ ఎక్కడ నిర్మాణంలో ఉంది? ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ తమిళనాడులో ఉంది. దీని సామర్థ్యం ఎంత? 500 మెగావాట్స్. రీసెంట్గా మోడీ ఈ పిఎఫ్బిఆర్లో దానికి సంబంధించిన కోర్ లోడింగ్ ప్రక్రియలో పాల్గొన్నాడు. విర్చువల్గా దాన్ని ఆన్ చేశాడండి. అంటే రియాక్టర్ కంప్లీట్ అయిపోయింది, దాంట్లో ఇంకా ఇంధనాన్ని నింపే ప్రక్రియ అన్నట్టు. కోర్ లోడింగ్ అంటే ఇంధనాన్ని నింపే ప్రక్రియ. అంటే త్వరలో ఇంకా అది పెద్ద ఎత్తున, అంటే ఇక్కడ గ్రిడ్ కనెక్టివిటీకి కమర్షియల్గా ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తుంది. మనం ఎప్పుడైనా ఈ సంఘటన వినొచ్చు. మనం వరల్డ్లో, ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒక ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీని సాధించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నటువంటి రియాక్టర్ ఏంటి అంటే ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, కల్పకం, తమిళనాడు, 500 మెగావాట్స్ కెపాసిటీ. రీసెంట్లీ మోడీ దీంట్లో కోర్ లోడింగ్ ప్రక్రియలో పాల్గొన్నాడు. అది నెక్స్ట్ చూద్దాం. దీనికి ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే దీన్ని నిర్వహిస్తున్నటువంటి సంస్థ భవిని. ఇది కూడా ఇంపార్టెంట్, స్పెషల్ కాబట్టి. భారతీయ నభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్, భవిని. ఇవి కాకుండా మిగతా న్యూక్లియర్ రియాక్టర్లని నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఎన్పిసిఐఎల్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు బాయిలింగ్ వాటర్ రియాక్టర్లని, ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్లని నియంత్రిస్తూ, వాటిని కన్స్ట్రక్ట్ చేస్తూ, కంట్రోల్ చేస్తూ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నారు.